సో హలో సనాప్ అబ్దుల్లా మీరు చూస్తున్నది అన్నా డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సమస్య కదా, మీ దగ్గర జియో సిమ్ కార్డ్ ఉంటే కనుక ఆ సిమ్ కార్డ్కి సంబంధించి ఓనర్ పేరు, ఆ ఓనర్కి సంబంధించి అడ్రస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఎతుకుతూ ఉంటారు ఈ సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ ఎలా చెక్ చేసుకోవాలి అని చాలామంది చెక్ చేస్తూ ఉంటారనమాట. సో మీకు క్లారిటీగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు మనం తీసుకున్న సిమ్ ఎవరి పేరు మీద అయితే ఉంది వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి అనేది క్లియర్గా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఆధార్లో ఉన్న అడ్రస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. సో ఆధార్ థర్డ్ పార్టీ వెబ్సైట్ మాదిరిగా లేకపోతే ఏది పడితే అది అడ్రస్ అనేది కనిపించదు అనమాట. సో మనం సిమ్ కార్డ్ అనేది తీసుకున్నప్పుడు ఏ ఆధార్ కార్డ్ అయితే ఇచ్చామో ఆ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే దాంతోపాటుగా ఆల్టర్నేట్ నెంబరు, సో మనం సిమ్ కార్డ్ కొత్త సిమ్ కార్డ్ అనేది తీసుకున్నప్పుడు ఏ ఆల్టర్నేట్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ కూడా కనిపిస్తుంది, ఆ ఓనర్ పేరు కూడా కనిపిస్తుంది, ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరు కూడా కనిపిస్తుంది. సో అర్థమైందిగా. చాలామంది గ్యాదర్ చేస్తూ ఉంటారు ఈ సిమ్ కార్డ్ ఓనర్ పేరు ఎలా తెలుసుకోవాలి, ఆ ఓనర్కి సంబంధించి అడ్రస్ ఎలా తెలుసుకోవాలి అనేది చాలామంది చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో ఇక్కడ జియో.com అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు జియోకి సంబంధించి వెబ్సైట్ మీకు కనిపిస్తుంది. లింక్ జియో మీద అయితే క్లిక్ చేయండి. జియో మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు జియో వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ మొబైల్ నెంబర్, మీ జియోకి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. కంపల్సరీ ఎంటర్ చేయాల్సిందే అనమాట ఇది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మనకు మన డీటెయిల్స్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు మన పేరు అయితే కనిపిస్తుంది. అలాగే ఏ మొబైల్లో ఈ సిమ్ కార్డ్ అనేది వాడుతూ ఉన్నాం అనేది కూడా ఆ మొబైల్ మోడల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అర్థమైందిగా. మనం ఎవరి పేరు మీద అయితే సిమ్ కార్డ్ అయితే తీసుకున్నామో వాళ్ళ పేరు అయితే కనిపిస్తుంది. అలాగే ఏ మొబైల్లో ఈ సిమ్ కార్డ్ అయితే వాడుతూ ఉన్నామో ఆ మొబైల్ మోడల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సెట్టింగ్ అని ఉంటుంది. సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ మీ పేరు అయితే కనిపిస్తుంది. అలాగే మీ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు మనము మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్గా అయితే ఇచ్చామో ఓటీపీ కోసం ఆ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. కింద ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయితే అవుతుంది అనమాట. మీ సిమ్ కార్డ్కి ఈమెయిల్ ఐడి కూడా లింక్ అయిపోతుంది. సో అర్థమైందిగా. అలాగే పైకి అయితే స్క్రాల్ చేస్తే అలాగే మీకు ఇక్కడ కింద మీకు ఓనర్ అడ్రస్, సో మీరు సిమ్ కార్డ్ అనేది తీసుకున్నప్పుడు ఏ ఆధార్ కార్డ్ అయితే ఇచ్చారో ఆ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అడ్రస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, హౌస్ నెంబర్తో సహా. సో టోటల్గా పిన్ కోడ్, ఏరియా, అడ్రస్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ అడ్రస్ తీసుకొని సో ఈజీగా ఆ ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనము చాలామంది సిమ్ కార్డులు అనేది పోగొట్టుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది మొబైల్ అనేది దొరుకుతాయి. అలాంటి మొబైల్లో చెక్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అడ్రస్కి మనము ఇవ్వచ్చు అనమాట. సో ఇదే అనమాట. జియో వెబ్సైట్లోకి అయితే వెళ్ళి జియో సిమ్ కార్డ్ ఎవరెవరు వాడుతున్నారు వాళ్ళందరూ ఇలా చెక్ చేసుకోవచ్చు. మీ పేరు, మీ అడ్రస్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.